రేవంత్ చంద్రబాబు గారి శిష్యుడు. వాస్తవంగా చంద్రబాబు గారు ఇక్కడ ఏమంటున్నారు, చంద్రబాబు గారు కానీ లేకపోతే తెలుగుదేశం వాళ్ళు కానీ ఆంధ్ర ప్రయోజనాలు కేసీఆర్కి తాకట్టు పెట్టారు, తెలంగాణకి తాకట్టు పెట్టారు, కృష్ణా జలాలన్నింటినీ నాశనం చేసేశారు, వీళ్ళు విమర్శలు చేస్తున్నారు. అక్కడ చూస్తే రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణ నేలని ఆంధ్ర లాక్కుపోయాడని విమర్శలు చేస్తున్నాడు. మరి ఎవరిది నిజం అన్నటువంటిది ఇక జనం తెలుసుకోవాలి. 60 ఏళ్ల ఉమ్మడి పాలనలో కంటే కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్లలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సచివాలయంలో మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖలతో కలిసి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎంలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు కృష్ణా నుంచి ఏపీకి నీళ్లు తీసుకెళ్లినా కేసీఆర్ ఏనాడు నోరు మెదపలేదని ధ్వజమెత్తారు. తెలంగాణకు రావాల్సిన నీటిని ఏపీకి దారాదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని దుమ్మెత్తిపోశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ హయాంలో టీఆర్ఎస్కి చెందిన 6 మంత్రులుగా పనిచేశారని గుర్తు చేశారు. అప్పట్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 44,000 క్యూసెక్కుల జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్లే ప్రయత్నాలు టీఆర్ఎస్ మంత్రులు ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ మచ్చుమర్రికి నీటిని తరలించుకెళ్లేలా మరో టన్నెల్ ఏర్పాటు చేసుకునేందుకు కేసీఆర్ కారణమయ్యారన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ రాయలసీమ ప్రాజెక్టుతో రోజుకి 8 టీఎంసీల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తరలించుకుపోతున్నారని, దీనికి సంబంధించి 2020 మే 5న ఏపీ ప్రభుత్వం జీవో 203 కూడా తెచ్చిందని పేర్కొన్నారు. అప్పట్లో ప్రగతి భవన్కి వచ్చిన ఏపీ సీఎం జగన్తో కేసీఆర్ ఏకాంత చర్చల తర్వాత ఆ జీవో జారీ అయిందన్న. ఆ ఏడాది ఆగస్టు 5న కృష్ణా బోర్డు సమావేశంగా కేసీఆర్ బిజీగా ఉన్నానంటూ హాజరు కాలేదని గుర్తు చేశారు. వెంటనే ఆ ప్రాజెక్ట్ టెండర్లో కాంట్రాక్టర్ ఎంపిక కూడా పూర్తయ్యాయన్నారు. 15 ప్రాజెక్టులు కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు కేసీఆర్ అంగీకరించారన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం 2023-24 బడ్జెట్లో గోదావరి బోర్డు, కృష్ణా బోర్డుకు చెరో 200 కోట్ల చొప్పున 400 కోట్ల బడ్జెట్లు కేటాయించారని ధ్వజమెత్తారు. ఇంత చేసిన కేసీఆర్ ఇప్పుడు నల్గొండలో నిరసన తెలుపుతానని సిగ్గుచేటన్నారు. ఇక్కడ ఏంటంటే ఎవడిష్టం వచ్చినట్టు ఆడు వక్రీకరించేయడమే. ఆంధ్ర తెలంగాణల నీటి పంపకం ఖచ్చితంగా బచావ్ ట్రిబ్యునల్ ప్రకారమే జరుగుతుంది. కాకపోతే కేసీఆర్ దోచిపెట్టాడు, అంతకుముందు కేసీఆర్ చూస్తూ ఊరుకున్నాడండి. మరి అంతకుముందు ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెసే కదా అధికారంలో ఉంది. రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెసే కదా. ఇక్కడ రాజశేఖర రెడ్డి తప్పు చేశాడు, జగన్ తప్పు చేశాడు, కేసీఆర్ తప్పు చేశాడు, రేవంత్ వచ్చేసేసి కాపాడతాడు. ఇలాంటి దిక్కుమాలినటువంటి పోలికలతోనే ప్రజల్ని మోసం చేద్దాం అనుకుంటా ఉంటుంటారు. ఎవరి హక్కు వాళ్ళు తప్పించి ఒక్క చొక్క నీళ్ళు కూడా ఎక్కువ ఇవ్వక్కర్లేదని ఆంధ్ర అంటోంది. అదే సందర్భంలో హక్కుల్ని కాలరాయట్లేదు ఎందుకని నిలదీస్తున్నాడు రేవంత్. ఓ పక్కనేమో జగన్కి చేత కావట్లేదని చంద్రబాబు అంటుంటే జగన్ నీళ్లు పట్టుకుపోయాడని రేవంత్ సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఏది నిజం వాళ్ళిద్దరు తెలుసుకుంటే బెటర్.